నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇవాళ 15 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ. రేపు సచివాలయం వద్ద భరోసా విజయోత్సవ సభకు నిర్ణయం. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కురుమల డిమాండ్. గాంధీ భవన్లోకి గొర్రెలను తీసుకువచ్చే నిరసన. ఇండిగో విమాన సంస్థలో కుల వివక్ష ఘటన కలకలం. సీనియర్లు కులం పేరుతో దూషించారని దళిత శిక్షణ పైలట్ ఆరోపణ. ఇరాన్పై అమెరికా దాడులను ప్రధాని ఎందుకు ఖండించలేదన్న కాంగ్రెస్. తటస్థ వైఖరి అవలంబించడంపై తీవ్ర విమర్శలు. అమెరికా దాడులను ఖండించాలని ఐరాసాకు ఇరాన్ విజ్ఞప్తి. పౌరులతో పాటు వాతావరణంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని ఆందోళన. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం గురించి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. టెహ్రాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోదని స్పష్టం చేశారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిలువరించడం, బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీయడమే తమ లక్ష్యమన్న నెతన్యాహు ఇప్పుడు ఫోర్డో అణు కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేసిందని తెలిపారు. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్ను వెనక్కి నెట్టి ముప్పును తొలగించుకున్నామన్నారు. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి తమ చర్యలను కొనసాగించబోమని వివరించారు. టార్గెట్కు చేరువయ్యామని, యుద్ధాన్ని సుదీర్ఘకాలం పొడిగించబోమని స్పష్టం చేశారు. అయితే అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుత ఇరాన్ పాలకులు తమను తుడిచిపెట్టాలని చూసినందువల్లే ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్ నాయకత్వ మార్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేక్ ఇరాన్ గ్రేట్ ఎగైన్ ను ప్రస్తుత ఇరాన్ పాలకులు నెరవేర్చకపోతే నాయకత్వాన్ని ఎందుకు మార్చకూడదని ప్రశ్నించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్టు చేశారు. తాము చేపట్టిన దాడిలో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం వాటిల్లిందని మరో పోస్టు చేశారు. అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేశామని వెల్లడించారు. తమ సైనికులు గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు. మరోవైపు ఇరాన్లో నాయకత్వాన్ని మార్చే ఉద్దేశము తమకు లేదని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ చెప్పడం గమనార్హం. ఇజ్రాయెల్ దాడులతో బెంబేలెత్తుతున్న ఇరాన్పై అమెరికా వైమానిక దాడులకు దిగిన తరుణంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇజ్రాయెల్, అమెరికా మూకుమ్మడిగా దాడులకు దిగుతుండటంతో ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం సర్వత్రా ఉత్కంఠగా మారింది. దాడి ప్రతిదాడులతో పశ్చిమాసియా ఉడికిపోతున్న వేళ అగ్గికి ఆజ్యం పోసినట్టు ఇరాన్పై అమెరికా దండెత్తడంతో ఉద్రిక్తతలు శృతిమించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్, అమెరికాపై ఇరాన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాసియాలోని వివిధ అమెరికా స్థావరాలపై క్షిపణులను ఇరాన్ ప్రయోగించే అవకాశం ఉంది. అమెరికా పౌరులు, సైనిక సిబ్బంది లక్ష్యంగా ఇరాన్ దాడులు నిర్వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో జనాభా ఎక్కువగా ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో బాంబు దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీనిపై అమెరికా నిఘా వర్గాలు ఇప్పటికే స్పష్టమైన సమాచారం అందించాయి. ఈ క్రమంలోని వివిధ ప్రార్థనా స్థలాలు, జన సమూహాలున్న చోట భద్రతను అమెరికా కట్టుదిట్టం చేసింది. ఇరాన్పై కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నా దాని ప్రధాన లక్ష్యం మాత్రం అణు స్థావరాలను నేలమట్టం చేయడమే. అణు కార్యక్రమానికి సహకరిస్తున్న కీలక శాస్త్రవేత్తలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగానే ఇన్నాళ్లు దాడులు జరిగాయి. అమెరికా కూడా ప్రత్యక్ష దాడులకు దిగుతున్న వేళ టెల్ అవీవ్ తన లక్ష్యాన్ని విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC లక్ష్యంగా ఇకపై దాడులు ముమ్మరమయ్యే అవకాశాలున్నట్లు అక్కడి మీడియా చెబుతుంది. ఓవైపు ఆత్మరక్షణ చేసుకుంటూ ప్రత్యర్థిపై పోరాడాల్సిన పరిస్థితులు ప్రస్తుతం ఇరాన్కు ఎదురయ్యాయి. ఇన్నాళ్లు పెంచి పోషించిన హమాస్, హెజ్బొల్లా, హూతీలు, ఇరాక్లోని పలు మిలీషియా సంస్థలను ఇరాన్ ఉపయోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లెబనాన్, ఇరాక్, యెమెన్ భూభాగాల నుంచి ఇజ్రాయెల్ పైకి దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థల్ని వినియోగించే అవకాశాలు ఉన్నాయి. అయితే
ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా అగ్ర నాయకత్వం తుడిచిపెట్టుకుపోయింది. ఎర్ర సముద్రంలో అలజడులతో హూతీలను అమెరికా అణిచివేసింది. దీనికి తోడు నాయకత్వలేమితో ఆయా సంస్థల్లో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరంతా ఇరాన్కు మద్దతుగా నిలుస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్కు తమ పూర్తి మద్దతుంటుందని హెజ్బొల్లా కీలక నేత షేక్ నయీం ఖాసిం ఇటీవల ప్రకటించారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు ఏకపక్షంగా పోరు సాగిస్తున్న తరుణంలో చైనా, రష్యా పేర్లు తెరమీదకొస్తున్నాయి. సైనిక పరంగా ఈ రెండు దేశాలు బలమైనవే. ఓవైపు సంయమనం పాటించాలని కోరుతున్నా పరోక్షంగా ఇరాన్కు మద్దతిస్తున్నాయి. ఇటీవల ఆయా దేశాల నేతలు చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేయకుండా అగ్నికి ఆజ్యం పోసినట్లు అమెరికా వ్యవహరిస్తోందని చైనా ఆరోపించింది. శత్రువులను ఇజ్రాయెల్ తగ్గించుకుంటే మంచిదని అధ్యక్షుడు జిన్పింగ్ హితో పలికారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యం చాలా ప్రమాదకరమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఇరాన్లోని బుషహర్ అణువిద్యుత్ కేంద్రంపై దాడి చేయడం సరికాదని ఇజ్రాయెల్ను కూడా రష్యా హెచ్చరించింది. ఈ దాడి పొరపాటున జరిగిందని ఇజ్రాయెల్ వివరణ ఇవ్వడంతో శాంతించింది. ఒకవేళ యుద్ధం తీవ్రత ఎక్కువైతే ఈ రెండు దేశాలు ఇరాన్కు పూర్తి మద్దతిచ్చే అవకాశం ఉంది. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయనడంలో సందేహం లేదని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అణుస్థావరాలపై అమెరికా దాడుల్ని ముక్తకంఠంతో ఖండించాలని ఐక్యరాజ్యసమితికి ఇరాన్ విజ్ఞప్తి చేసింది. అణు కేంద్రాలపై అమెరికా అత్యంత నిర్లక్ష్యంగా దాడులకు తెగబడిందని ఐరాసాకు ఇరాన్ లేఖ రాసింది. ఇలాంటి దాడుల వల్ల పౌరులతో పాటు వాతావరణంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని టెహ్రాన్ ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలపై భద్రతా మండలి అత్యవసర సమావేశంలో స్పందించిన ఐరాసా చీఫ్ ఆంటోనియో గుటెరస్ అమెరికా దాడులు మధ్యప్రాచ్యంలో మరో ప్రమాదకరమైన మలుపు అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంత ప్రజలు మరొక విధ్వంసక చక్రాన్ని భరించలేరని వివరించారు. అన్ని పార్టీలు కలిసి వచ్చి సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అంతర్జాతీయ శాంతి భద్రతల కోసం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ఇరాన్ గౌరవించాలన్నారు. మరోవైపు అమెరికా దాడుల వల్ల ఇరాన్లో అణుభద్రతకు ప్రమాదం తలెత్తిందని ఐరాసా భద్రతా మండలికి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA తెలిపింది. ఇప్పటి వరకు ప్రజలను ప్రభావితం చేసే రేడియో ధార్మిక విడుదల ముప్పు వాటిల్లకపోయినా అది సంభవించే ప్రమాదం ఉందని IAEA డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాసీ మండలికి నివేదించారు. అమెరికా దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ యోచిస్తోంది. ఇప్పటికే ఆ దేశ పార్లమెంటు మూసివేత నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అయితే ఈ విషయంలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ దేశ అధికారులు తెలిపారు. ఒకవేళ హర్ముజ్ జలసంధి మూసివేయాలని ఇరాన్ జాతీయ భద్రతా మండలి నిర్ణయిస్తే అంతర్జాతీయ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడనుంది. ఫలితంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో అత్యంత కీలక సముద్ర రవాణా మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది కార్యరూపం దాలిస్తే ప్రపంచ దేశాలకు చమురు కష్టాలు తప్పవు. అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడిగా ఉన్న ఈ జలసంధి భారత చమురు దిగుమతులకు ఎంతో కీలకం. ఇరాన్ నిర్ణయంతో భారత్ దిగుమతులపైన ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్న భారత్ నిత్యం దాదాపు 5.5 మిలియన్ బ్యారెళ్ల ఇంధనం దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 2 మిలియన్ బ్యారెళ్లు హర్మూజ్ జలసంధి నుంచే సరఫరా అవుతున్నాయి. పశ్చిమాసియా నుంచే కాకుండా రష్యా, అమెరికా, బ్రెజిల్ల నుంచి సైతం భారత్ ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందున ఇప్పుడప్పుడే ధరలు పెరిగే అవకాశం ఉండదని భావిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇటీవలి విశ్లేషణ ప్రకారం హర్మూజ్ జలసంధిలో స్వల్ప అంతరాయం కూడా చమురు మార్కెట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. హర్మూజ్ జలసంధి మూసివేత అంశంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. గత 2 వారాలుగా పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. గత కొన్నేళ్లుగా చమురు సరఫరా విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఒక్క దేశంపైనే ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నామని వెల్లడించారు. హర్మూజ్ జలసంధి నుంచి భారత్కు ఎక్కువగా చమురు రావటం లేదని తెలిపారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల వద్ద ప్రస్తుతం అనేక వారాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలకు ఇంధన భద్రత కల్పనకు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను, గల్ఫ్ ఆఫ్ ఒమన్ను, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలతో కలుపుతుంది. చాలా ఇరుకైన జలసంధి ఇది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన చోక్ పాయింట్.
అత్యంత ఇరుగ్గా ఉండే ఈ జలసంధి వెడల్పు 33 కిలోమీటర్లు. సౌదీ, ఇరాక్, యుఏఈ, ఖతార్, ఇరాన్, కువైట్, బహరీన్ దేశాలు ఈ మార్గం నుంచే ముడి చమురును ఎగుమతి చేయాల్సి ఉంటుంది. ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రతకు కీలకమైన ఈ జలసంధి మార్గాన్ని సురక్షితంగా ఉంచేందుకు అమెరికా, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాలు నౌకాదళాల్ని అక్కడ మోహరిస్తుంటాయి. అమెరికా దాడులు, ఇజ్రాయెల్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి భద్రత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. ఆయన్ను సురక్షితమైన బంకర్లోకి తరలించినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో తనకు ఏమైనా జరిగితే తన వారసుడి ఎంపిక కోసం ఆయన 3 పేర్లను ప్రతిపాదించినట్లు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తన వారసుడి ఎంపికపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల టెల్అవీవ్లోని ఆసుపత్రిపై ఇరాన్ క్షిపణి దాడి తర్వాత స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ఖమేనీని బతకనివ్వబోమని హెచ్చరించారు. ఇప్పుడు ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా కూడా దాడులకు దిగటంతో వారి చివరి లక్ష్యం తానే అన్న భావనకు వచ్చిన ఖమేనీ తన వారసుడిని ఎంపిక చేసేందుకు వీలుగా 3 సీనియర్ మత పెద్దల పేర్లు ప్రతిపాదించినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. ప్రస్తుతం రహస్య బంకర్లో తలదాచుకుంటున్న ఖమేనీ ఆచూకీ ప్రత్యర్థులకు లభించకుండా తన చుట్టూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఛానళ్లు తొలగించాలని అధికారులకు సూచించినట్లు తెలిపింది. ఖమేనీ అత్యవసర యుద్ధ ప్రణాళికలు తెలిసిన 3 ఇరాన్ అధికారులు ఈ విషయం చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఖమేనీ వారసుల జాబితాలో ఆయన కుమారుడు మొజ్దాబా ఖమేనీ ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం తెలిపింది. మొజ్దాబా మతపెద్ద కావడంతో పాటు ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ కు సన్నిహితుడు కావడంతో ఖమేనీ వారసుడి రేసులో ఆయన ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. 2024లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోవటానికి ముందు ఆయన కూడా టెహ్రాన్ సుప్రీం లీడర్ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో ఖమేనీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన ప్రతిపాదించిన వారిలో ఒకరిని ఎన్నుకోవటానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్కు విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఇరాన్ సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ గా, న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖలకు అధిపతిగా వ్యవహరిస్తారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై సైనిక చర్య చేపట్టిన ఇజ్రాయెల్ ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మోనిరియే ప్రాంతంలో వైమానిక దాడులు జరిపింది. తొలి రోజే ఖమేనీని లక్ష్యంగా చేసుకోవాలని భావించినప్పటికీ అణుశుద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసుకునేలా ఇరాన్కు మరో అవకాశం ఇవ్వాలని నెతన్యాహు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకు హెచ్చరికగా ఖమేనీ నివాసం, ఇరాన్ అధ్యక్ష కార్యాలయం సమీపంలో దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఖమేనీని లావిజాన్లోని ఓ బంకర్కు తరలించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌత్య ద్వారా ఉద్రిక్తతల్ని సడలించుకోవాలని పిలుపునిచ్చారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ పెజెక్షియాన్ ఆదివారం మోదీతో ఫోన్లో మాట్లాడారు. ప్రస్తుత దాడులను ఆపేయాలని, శత్రుత్వాన్ని తగ్గించుకోవాలని మోదీ ఈ సందర్భంగా కోరారు. ప్రాంతీయంగా వీలైనంత త్వరగా శాంతి, సుస్థిరతలను పునరుద్ధరించారంటే చర్చలే మార్గమని గట్టిగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితిపై ఇరువురు సమగ్రంగా చర్చించుకున్నామని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. శాంతి, మానవత్వాల వైపే భారత్ ఉంటుందని చెప్పారు. భారతీయుల్ని ఇరాన్ నుంచి క్షేమంగా తీసుకురావడంలో పెజెష్కియాన్ అందిస్తున్న నిరంతర సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. వాణిజ్యం, ఆర్థిక సహకారం, శాస్త్ర సాంకేతిక రంగాలు, ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకునేలా పనిచేసేందుకు కట్టుబాటును ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. తరచూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరాన్పై అమెరికా దాడులను ప్రధాని మోదీ ప్రభుత్వం ఖండించకపోవడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వం మరింత నైతిక ధైర్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని నిర్దేశించింది. అమెరికా దాడులు, ఇజ్రాయెల్ దురాక్రమణలు, వరుస హత్యలపై భారత్ ఖచ్చితమైన విమర్శలు లేదా ఖండించకపోవడం చేయలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పోస్టు చేశారు. గాజాలో పాలస్తీనియన్ల ఊచకోతపై భారత్ ఘోరమైన మౌనం వహించిందని జైరాం రమేష్ గుర్తు చేశారు. ఇరాన్పై దాడి చేయాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం అణుచర్చలకు రావాలన్న తన సొంత పిలుపునే ఎగతాళి చేస్తోందని తెలిపారు. కాగా ఇరాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుకున్న, అమెరికాతో అణుచర్చలు జరుపుతున్నా ఇజ్రాయిల్ ఆ దేశంపై భీకర దాడులు చేసింది. దానిపై రష్యా, చైనా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్ తటస్థ వైఖరి అవలంబించింది.
అమెరికా దాడుల నేపథ్యంలోనూ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఫోన్లో మోదీ 45 నిమిషాలు మాట్లాడినా అమెరికా దాడులను ఖండిస్తున్నట్లు ఎక్కడా చెప్పలేదు. ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో కుల వివక్ష ఘటన కలకలం రేపింది. తనను 3 ఇండిగో సీనియర్ అధికారులు కులం పేరుతో దూషించారని దళిత శిక్షణ పైలట్ ఆరోపించాడు. గురుగ్రామ్లోని ఇండిగో ప్రధాన కార్యాలయంలో ఓ మీటింగ్కు వెళ్లగా అక్కడ తపస్ డై, మనీష్ సాహ్ని, కెప్టెన్ రాహుల్ పాటిల్ అనే సీనియర్లు తనపై మండిపడ్డారని శిక్షణ పైలట్ తెలిపాడు. విమానం నడపడానికి పనికిరావు, వెళ్లి చెప్పులు కుట్టుకోపో అని, కనీసం ఈ కార్యక్రమంలో వాచ్మెన్ గా పనికిరావని వారు అన్నారని 35 ఏళ్ల ట్రైనీ పైలట్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన గుర్తింపును కించపరిచే లక్ష్యంతోనే అలా అవమానించారని చెప్పాడు. యువకుడిని ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి గురుగ్రామ్కు కేసు బదిలీ చేశారు. గురుగ్రామ్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ అంశంపై ఇండిగో ఇంకా వివరణ ఇవ్వలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు దర్యాప్తు అయితే సిట్ అధికారులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ కేసు సంబంధించి ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకరరావుని దాదాపు 5 సార్లు అయితే విచారించి కీలకమైన విషయాలైతే సిట్ అధికారులు రాబట్టిన సంగతి తెలిసిందే. దాంట్లో ప్రభాకరరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా నిందితుడిగా ఉన్న ప్రణీత్ రావుని కూడా 3 సార్లు ఇప్పటికే ఈ సిట్ అధికారులు విచారించడం జరిగింది. ప్రభాకరరావు చెప్పిన వాటిని అంటే ప్రభాకరరావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా గతంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా చూసిన సంగతి తెలిసిందే. అయితే దాని ఆధారంగా కూడా మరొకసారి ప్రభాకరరావు చెప్పిన విషయాలను కూడా ప్రణీత్ రావుతో కూడా సరిపోలుస్తూ సిట్ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగానే సాక్షులకు సంబంధించి కూడా వాంగ్మూలాలు అయితే ఇప్పటికే సిట్ అధికారులు కొంతమందిని వాంగ్మూలాలు రికార్డ్ చేయడం జరిగింది. మరికొంతమందికి సంబంధించి కూడా వాంగ్మూలాలు అయితే సిట్ అధికారులు అయితే రికార్డ్ చేస్తున్నారు. ఈరోజు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించి అతన్ని వాంగ్మూలం అయితే ప్రస్తుతం అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. మరొక వరంగల్ నేత బిల్లా శ్రీధర్ రెడ్డి అతనికి సంబంధించి కూడా సిట్ అధికారులు ఈరోజు వాంగ్మూలం ఇవ్వడానికి సిట్ కార్యాలయానికి రావాలని చెప్పి కూడా అధికారులు అతన్ని ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరు కూడా ప్రస్తుతం వారి వాంగ్మూలాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ కేసులో మొదటి నుంచి కూడా 618 మందికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి కూడా సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి వారి యొక్క వాంగ్మూలాలు కూడా ఒక్కొక్కరికి సంబంధించి కూడా వాంగ్మూలాలు అయితే ప్రస్తుతం అయితే రికార్డ్ చేయడం జరిగింది. సాక్షుల ఇచ్చే వాంగ్మూల ఆధారంగా తర్వాత వీళ్ళు ఇప్పటికే నిందితులుగా అరెస్ట్ అయిన ఎవరైతే 4 ఉన్నారో వారు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులకు సంబంధించి కొంతమందిని సిట్ అధికారులు గతంలోనే విచారించడం జరిగింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఒక్కొక్కరు కూడా పరిశీలించి తర్వాత వాటి వాంగ్మూలాల్లో సాక్షులకు సంబంధించి వాంగ్మూలాలు కానీ తర్వాత ఉన్నతాధికారులు ఇచ్చిన వాంగ్మూలాలు అన్నీ కూడా ఛార్జ్షీట్ వేయడానికి కూడా అధికారులు అయితే సిద్ధంగా ఉన్నారు తెలిసింది. అయితే ఇప్పటివరకు శ్రావణ్ కుమార్ కానీ తర్వాత ప్రభాకర్ రావు సంబంధించిన 2 పేర్లు అయితే ఇప్పటివరకు ఛార్జ్షీట్లో వారు చెప్పిన స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని అయితే ఛార్జ్షీట్ ఇవ్వలేదు. కానీ వారు ఈ సాక్షులకు ప్లస్ వీరు ఇచ్చిన నిందితులు ఇచ్చిన 2 కూడా అన్ని కలిపి కూడా ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కూడా అంటే దీంట్లో ప్రభాకరరావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రభాకరరావు ఇచ్చిన వాంగ్మూలాలకు సంబంధించి కూడా మరికొంతమందికి విచారించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కానీ దాంట్లో ఎవరెవరిని విచారిస్తారు, ఇటు అధికారానికి సంబంధించి విచారిస్తారా లేదా రాజకీయ నేతలకు సంబంధించి విచారిస్తారా అనేది కూడా ఒక సందిగ్ధత అయితే ఉంది. కానీ ఎవరైతే బాధితులుగా అంటే సాక్షులకు సంబంధించి కూడా వారి వాంగ్మూలాలు అయితే ప్రస్తుతం మొదటిగా సిట్ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా మరికొంత సమాచారాన్ని అయితే సాక్షులకు సంబంధించి కూడా రాబట్టిన తర్వాత కూడా ప్రభాకరరావుని మరొకసారి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే అతను సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా అతన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ఆదేశాలు ఉన్నప్పటికీ కేవలం అతని వాంగ్మూలాలను తీసుకున్న తర్వాత మరి సిట్ అధికారులకు అతను సహకరిస్తున్నారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే సహకరించకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రభాకరరావు మీద కూడా పిటిషన్ దాఖలు చేసి ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి కూడా చర్యలు తీసుకునేందుకు కూడా తమకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరే అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి అధికారులు మరి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో సాక్షుల వాంగ్మూలాలను తీసుకున్న తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే సందిగ్ధత నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్.
బనకచెర్ల ప్రాజెక్టు వివాదం ప్రధాన అంశంగా నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కీలక చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదిక, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిపే అవకాశం ఉంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖలు రాయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి కలిసి అభ్యంతరాలను తెలిపారు. అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించి సలహాలు తీసుకున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే వ్యూహాన్ని కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వంతో చర్చించాలా, కేంద్రంపై మరింత ఒత్తిడి చెయ్యాలా, న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అనే అంశాలపై చర్చించనున్నారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల వివాదం హైకోర్టులో ఉన్నందున అది తేలే వరకు వేచి చూడాలా, పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈసారికి ముందుకెళ్లాలా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదికలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఏర్పాటైన పీసీసీ కమిటీలు ఇవాళ, రేపు 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. పీసీసీ కమిటీలతో వరుసగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని అధినేత మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు. నిన్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటనా విభాగం సమావేశంలోనూ ముఖ్య అతిథిగా మీనాక్షి పాల్గొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంఘటన్ కీలక బాధ్యతలు తీసుకుని పనిచేయాలని ఆమె సూచించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పీసీసీ డీలిమిటేషన్ కమిటీ భేటీ కానుంది. కమిటీ సభ్యులతో పాటు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాల్గొని దేశం, రాష్ట్రంలో డీలిమిటేషన్ కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై చర్చించనున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రం నష్టపోకుండా కేంద్రం ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపైన చర్చించనున్నట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఉదయం 11 గంటలకు జై భీమ్ కోఆర్డినేటర్లతో మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సంవిధాన్ బచావో కమిటీ సమావేశం, 3 గంటలకు సంస్థాగత పరిశీలకుల సమావేశం ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పీసీసీ కమిటీల ఏర్పాటు తర్వాత తొలిసారిగా గాంధీ భవన్ లో రేపు సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆ తర్వాత పీసీసీ సలహా కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం కొత్తగా ఏర్పాటైన పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమై 96 మందికి నియామక పత్రాలు అందిస్తారు. ఈ భేటీల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మహేష్ కుమార్, మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ స్థితిగతులపై చర్చించనున్నారు. పార్టీ బలోపేతానికి ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కొనసాగుతున్న అసమ్మతి పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నట్లు రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తుంది. ఈ విభేదాల పరిష్కారంపై రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు పీసీసీ సలహా కమిటీ భేటీలో పాల్గొంటున్న సీనియర్ నాయకులు ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించి సలహాలు ఇవ్వనున్నట్టు సమాచారం. రాష్ట్ర మంత్రివర్గంలో యాదవ, కురమలకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. హైదరాబాద్ గాంధీ భవన్లోకి గొర్రెలను తీసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు.
మంత్రివర్గంలో చోటు కల్పించాలని అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు తెలిపారు. రాష్ట్రంలో 16% ఉన్న యాదవ కురుమలకు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై మండిపడ్డారు. గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. సంవత్సరం అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా యాదవ్ కుర్మలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు. ఈ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది. ఇది దాదాపు మేము ఎన్నోసార్లు మరి ప్రభుత్వానికి సంవత్సరం అర్థం నుంచి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవ్ కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అదేవిధంగా 5,000 కోట్లతోటి బడ్జెట్ తోటి యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గొర్రెలకి ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా మరి కల్పించాలి. అదేవిధంగా 2వ విడత గొర్రెల పంపిణీ కూడా చేయాలనే ఉద్దేశంతో యాదవ కుర్మల కార్పొరేషన్ చైర్మన్